యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ బైట్. ఇప్పుడు ప్రజెంట్ నేను అమీర్పేటలో ఉన్నాను. అమీర్పేటలో వచ్చేసి ఎగ్జాక్ట్గా మన మాంగళ్య షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది రోజ్ మిల్క్, రాజమండ్రి వారి రోజ్ మిల్క్ సెంటర్ అనమాట. ఇది మీరు చూస్తూనే ఉన్నారు కదా బోర్డు. అసలు వీళ్ళు రోజ్ మిల్క్ ఎలా తయారు చేస్తారు, వీళ్ళకి మిల్క్ ఎక్కడి నుండి వస్తుంది, ఇలాంటి అనేక అంశాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోవా సెంటర్లో ఏమేమి ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి, ఇక్కడ వీళ్ళు ఏమేమి అమ్ముతారని చెప్పేసి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అండ్ మనం చూడవచ్చు ఇక్కడ కోవా మిల్క్ అవైలబుల్లో ఉంది 70 రూపీస్ మాత్రమే, రోజ్ మిల్క్ 50 రూపీస్, అండ్ కోనసీమ పాలకోవా, అండ్ అలాగే వచ్చి గీ కోవా బొబ్బట్టు ఇది కూడా అవైలబుల్లో ఉంది. అలాగే కోవా విత్ రోజ్ మిల్క్ అండ్ బందర్ బాదం మిల్క్, కోవా విత్ ఐస్ క్రీమ్ అండ్ సేమియా విత్ రోజ్ మిల్క్. అంటే మొత్తం కంప్లీట్ ఆంధ్ర స్పెషల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోవా సైడ్ కావచ్చు, లేకపోతే రోజ్ మిల్క్ సైడ్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు మనకు అందిస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ రోజ్ మిల్క్ సెంటర్ గురించి ఇన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చెప్పడానికి మనతో పాటు భానుగారు ఉన్నారు. చెప్పండి, ఏంటి ఇక్కడ రోజ్ మిల్క్ సెంటర్ ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా ఉంది బిజినెస్? అన్న పెట్టి 2 months అవుతుందన్న. ఒక బిజినెస్ బాగుంది, చాలా బాగుంది. కస్టమర్స్ కూడా చాలా మస్తు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే 2 months అంటే రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అన్నారు, అంటే ఆ ఫ్లేవరు అన్ని ఆ ఫ్లేవర్ అన్న, అన్ని ఆ ఫ్లేవరే. ఇక్కడ ఏమేమి అవైలబుల్లో ఉంది, ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ? అన్న రోజ్ మిల్క్ సిరప్ దొరుకుతుంది, సిరప్. ఓకే, రోజ్ సిరప్ అన్న. అంటే ఇది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చేసుకోవచ్చు అన్న. ఓకే, సో ఎన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏది బాగా ఎక్కువ ఫేమస్ అయిన ఐటమ్ ఇది? అన్న కోవా అన్న, కోవా రోజ్ మిల్క్ అన్ని ఫేమస్ అన్న. దేని తక్కువ అంచనా మనం వేయలేము. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా హైలైట్ ఉంటుంది అన్న. ఓకే, ఇప్పుడు వ్యూవర్స్ కోసం లేకపోతే నా కోసం ఏం స్పెషల్ ఏం చేయబోతున్నారు, ఏం టేస్ట్ చేయించబోతున్నారు? అన్న కోవా సిరప్, కోవా సిరప్ చాలా బాగుంటుంది అన్న. ఓకే, ఒకసారి అది మనం కూడా మేకింగ్ చూద్దాం. ఇక్కడ చాలా స్పెషల్ ఐటమ్ అండి. సరే, ఎలా చేస్తారు అది? మనం లైట్గా ఐస్ వేసుకోవాలి. లైట్ ఐస్ వేసుకొని అన్న కొద్దిగా లైట్గా కోవా వేసుకోవాలి. కోవా, ఓకే, కోవా వేసుకోవాలి. కోవా వేసుకున్నాక మనం రోజ్ సిరప్ పోసుకోవాలి. ఇది రోజ్ మిల్క్, రోజ్ సిరప్, కోవా విత్ సిరప్. ఓకే, మనం అప్పుడు ఒక స్పూన్ ఇచ్చి సార్కి ఇచ్చేయాలి. ఇది ఇచ్చేస్తే కస్టమర్కి అదిరిపోయే టేస్ట్ వాళ్ళకి వస్తుంది. ఓకే, సార్ బాగా మిక్స్ చేసుకొని తినాలి. చలికాలంలో కూడా బాగా సేల్ అవుతాయా? చలికాలం అంటే ఇక అయితే సార్, ఎండాకాలం అయితే ఇంకా బాగా ఇట్లా కూలింగ్ కాబట్టి ఓకే, చలికాలం కూడా బాగానే రన్ అవుతుంది. రోజు ఎన్ని గ్లాసెస్ అమ్ముతారు మీరు? ఎన్ని గ్లాసెస్ అంటే బాగానే అప్రాక్సిమేట్ ఇక చెప్పలేం, ఇక దాన్ని లెక్క పెట్టుకోలేం కదా. ఓకే, సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. దీని పేరేంటి? కోవా సిరప్ సార్. కోవా సిరప్. ఓకే, సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను, ఎలా ఉందో కూడా మీకు చెప్పేస్తాను. సూపర్ భయ్యా, కోవా మాత్రం అదిరింది. కోవా ఫ్లేవర్ లెక్కనే వస్తాయి సార్, టేస్ట్ మొత్తం అదే సార్. సేమ్ రాజమండ్రి టేస్టే. అక్కడ కూడా నేను చాలాసార్లు ఇది తిన్నాను. అంటే ఈ చుట్టుపక్కల ఈ హైదరాబాద్లో ఇది దొరకడం ఇంత ఒరిజినల్ ఫ్లేవర్ ఇక్కడే. థ్యాంక్ యూ సార్. సూపర్, అదిరిపోయింది, నిజంగా అదిరిపోయింది. ఇంత మంచి టేస్ట్ అయిన రోజ్ మిల్క్ కావచ్చు, లేకపోతే కోవా ఐటమ్స్ కావచ్చు, బొబ్బట్లు కావచ్చు, ఇన్ని రకాల నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీరు మన ఆంధ్ర స్టైల్లో, రాజమండ్రి స్టైల్లో అలాంటి ఫ్లేవర్ మీకు రావాలంటే డెఫినెట్గా ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేయచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఈ మాంగళ్య షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది అమీర్పేట్లో ఈ సెంటర్. అండ్ కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది, అంటే ఈ ఆనుకొనే ఉంటుంది ఈ సెంటర్. ఇక్కడ అంబియన్స్ కూడా అదిరిపోయింది, కూర్చొని కూడా బయట మీకు నేను చూపిస్తాను, కూర్చొని కూడా సీటింగ్ ఎక్సలెంట్గా ఉంది. మంచి రిలాక్స్ అవుతూ కూడా ఈ రుచిని మనం ఆస్వాదించవచ్చు. రెగ్యులర్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు ఇది? మార్నింగ్ 11కి ఓపెన్ చేస్తామన్నా. మార్నింగ్ 11, ఓకే. నైట్ 11 to 11 అన్న. ఓకే, ఇక్కడ ఓన్లీ అంటే ఇక్కడ వచ్చి తినడమేనా, అంటే తాగడమేనా, లేకపోతే టేక్ అవే కూడా ఉంటుంది, అంటే పార్సల్ తీసుకెళ్ళొచ్చా? అంటే పార్సల్ తీసుకెళ్ళొచ్చు అన్న.
పార్సల్ అనేది తీసుకుంటారు. ఆన్లైన్లో ఉందా? ఆన్లైన్, స్విగ్గీ, జొమాటో. ఓకే, సూపర్. ఇంకెందుకు మరి ఒకవేళ ఇటు రాని వాళ్ళు మంచి టేస్ట్ మీరు పొందాలనుకుంటే డెఫినెట్గా స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఇది అవైలబుల్ ఉంది. రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అని మీరు కొట్టంగానే ఈ షాప్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, దాంట్లో మీరు ఏది కావాలో అది ఆర్డర్ పెట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అన్నది. బ్రాంచ్ కూడా కొత్త, అంటే ఓన్ బ్రాంచ్, ఫస్ట్ బ్రాంచ్ ఇది. ఫస్ట్ బ్రాంచ్, ఓన్ బ్రాంచ్ హైదరాబాద్లో పెట్టారు. అండ్ నాకు తెలిసి భయ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు అతి త్వరలో ఇంకా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు, అంటే డిమాండ్ అయితే పెరుగుతుందని నాకు అర్థమైపోయింది. ఈ టేస్ట్కి డెఫినెట్గా బ్రాంచెస్ అయితే మీరు ఇంకా ఓపెన్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.